నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం అని చెప్తారు. అంటే ప్రజలే ప్రభువులు అన్న సందేశాన్ని శతాబ్దాల క్రిందట అమెరికన్ మహాశయుడు అబ్రహం లింకన్ ఘనంగా ప్రకటించారు. ఈ సూక్తిని నేటికి మన పాలకులు వల్లెవేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక నానుడి మాత్రమే కాదు, ఒక సూక్తి అంతకంటే కాదు, ఒక విధానం, ఒక పద్ధతి. ప్రజల ద్వారా ఎన్నుకున్న పాలకులు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని అంటారు. కానీ పాలకులు మాత్రం ఆ ఊసే మర్చిపోతారు. వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, ఎవరిదైనా అదే పంథ. కాకుంటే కథనంలో మాత్రం మార్పులుంటాయి, అంటే అమల్లో మార్పులుంటాయి. పాత సీసాలో కొత్త సారా అంటూ చెప్పుకునే ప్రాస ఇప్పుడు మన పథకాల విషయంలోనూ జరుగుతుందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ప్రభుత్వ సంకల్పాన్ని ఖచ్చితంగా హర్షించాల్సిందే. ప్రజల కోసం ప్రజా సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయడం అన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువుటద్దం. కానీ కొన్నిసార్లు ఈ ప్రక్రియ సామాన్యులను వేధిస్తూ ఉంటుంది, నిరుపేదలను వెక్కిరిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు వాగ్దానం చేసింది. వీటిలో కొన్ని పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అయితే కొన్ని పథకాల అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రేవంత్ సర్కార్ ఘనంగా ప్రకటించుకుంటోంది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా వాగ్దానాల అమల్లోకి తామెవరికీ తీసిపోమంటూ ఘనంగా నేతలు ప్రకటించేశారు. కానీ ఇప్పుడు గ్రామ సభల్లో ప్రజలు అధికారులపై తిరగబడేలా సీన్ మారింది. రాష్ట్రంలోని అనేక గ్రామ సభల్లో రచ్చ జరుగుతోంది. పథకాల అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. జనం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. గ్రామ సభల్లోని అర్హులైన లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తుంటే తమ పేర్లు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనర్హులకు పథకాలు ఇస్తున్నారని, సొంత పార్టీ వారికే సంక్షేమ పథకాలు దక్కేలా నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఈ నెల 26 నుంచే లబ్ధిదారులకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో ఆవేశకావేశాలు ఎక్కువవుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హతలున్న చాలా మంది ఆందోళనకు దిగుతున్నారు. పక్కవారికి ఇచ్చి తమకెందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారందరికీ సన్నబియ్యం 6 కేజీలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించడంతో లొల్లెక్కువతోంది. తమకెందుకు రేషన్ కార్డు ఇవ్వరని, తమ పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎందుకు లేవని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారు ఫోటో తీసే సమయంలో వెనక ఆర్సీసీ స్లాబ్ ఇల్లు కనిపిస్తే ఇక లబ్ధిదారు వివరాలు యాప్లో ఎగిరిపోతున్నాయంటూ కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అటు గ్రామ సభల్లో గొడవలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని మంత్రులు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కస్సుమన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందిస్తామంటూ మంత్రులు భరోసా ఇస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికపై అపోహలొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుకు కాంగ్రెస్ పార్టీ భరోసా అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ముందుగా తామేం జాబితాలు తయారు చేయడం లేదని, గ్రామ సభల్లోనే అర్హులను ఎంపిక చేస్తామని అవాస్తవాలు నమ్మొద్దు అంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ తీరును పల్లెలు ఎండగడుతున్నాయన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. ప్రజలు తిరగబడుతుంటే ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ప్రజలు గ్రామాల్లో గళం విప్పుతుంటే మంత్రులు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత పాలన ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్.
దరఖాస్తుల దందా నడవదని, ప్రజాగ్రహ జ్వాల ఆగదన్నారు. రైట్. గ్రామాన జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఎందుకు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలి? ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మీరు ఇవ్వాల్సినటువంటి హామీలకి మేము లబ్ధిదారులం కాదా అనేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. 3 అరుపులు 6 కొట్లాటల్లాగా తయారైంది గ్రామ సభల పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ నాయకులు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి కిషోర్ గారు, శ్రీనివాస్ గారు. నమస్తే. సో శ్రీనివాస్ గారు, గ్రామ సభల అవి సంగ్రామ సభల ఏం జరుగుతోంది? ప్రతిరోజు 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. 3 అరుపులు 6 కొట్లాటల్లాగా ప్రతి గ్రామ సభలోనూ ఇదే సీన్ కనిపిస్తూ ఉంది మనకు. అక్కడ ఉన్నటువంటి అధికారులు సరిగ్గా సమాధానం చెప్పలేక, ఇక్కడే దరఖాస్తులు స్వీకరిస్తామని ఒకసారి, లిస్టులో లేని వాళ్ళు మాత్రమే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతోంది. దీంతో అసహనం వ్యక్తం అవుతా ఉంది గ్రామ ప్రజల్లో. ఏం జరుగుతుందంటారు అసలు? నిజంగా కూడా పాలన గాలికి వదిలేసి పాలకులేమో గాలిలో తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రం అంతా గాలి చేస్తూ ఉన్నారు. ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం లేక, ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అసలు ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. నేను ఏమడుగుతున్నాము, ఇలా ప్రజలు అడిగే వాటికి మీ దగ్గర సమాధానం లేదు. ప్రజలకు సంజాయిషికి ఇచ్చుకునేటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు, అంత సాహసం కూడా ప్రభుత్వం చేయడం లేదు. మరి ఎందుకోసము, ఎన్నిసార్లు ఈ విధమైనటువంటి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి విధానాలు, ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకోవాలి, ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకోమని చెప్తారు. గవర్నమెంట్ రాగానే మొదటి 2 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే దరఖాస్తులు అప్లై చేసుకోవాలి, ప్రజాపాలన పేరు కింద 6 గ్యారెంటీలు అప్లై చేసుకోమని చెప్పింది. రెండోసారి అందులో మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ సేవలు అప్లై చేసుకోమని చెప్పింది. మూడోసారి ఏం చేశారు, కులగాల పేరు మీద సర్వే చేస్తూ దాంట్లో కూడా వివరాలు ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో కూడా అప్లికేషన్లు ఇవ్వమని చెప్తుంది. ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఇందిరమ్మ కమిటీలలో కూడా మీ పేర్లు, మీ దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని చెప్పిండ్రు. అంటే ప్రతిసారి అప్లై బట్ నాట్ రిప్లై ఫ్రమ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ నుంచి మాత్రం ఎలాంటి రిప్లై లేదు. ఇన్నిసార్లు అప్లై చేసుకున్నారు ప్రజలు, ఏమి ఇచ్చిండ్రు, ఏమొచ్చింది ప్రజలకు? ఎందుకు మరి ప్రజలకు ప్రజలకు సంజాయిషి ఇవ్వకుండా ఎన్ని గ్రామ సభలు పెడతారు? అంటే ప్రజలు ఏమైపోయిందంటే కేవలం వీళ్ళు ఇచ్చేటువంటి దరఖాస్తుల కోసము వెంపర్లాడుతూ వాళ్ళ సమయాన్నంతా వృధా చేసుకొని ఎప్పుడు వస్తారు అధికారులు, దరఖాస్తులు ఇవ్వాలనేటువంటి భావన ప్రజలకు తెచ్చిండ్రు. అంటే వాళ్ళు పనులు చేసుకొని ఇస్తలేరు, వాళ్ళ పొలాలలో పని ఉంటుంది, వాళ్ళ కూలి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ వదిలేసి అధికారులు ఎప్పుడు వస్తారు, వాళ్ళ దరఖాస్తులు ఇవ్వడానికి మాత్రమే ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. రైతు రుణమాఫీ కోసం దరఖాస్తు ఇస్తుంది, రైతు భరోసా కోసం అని దరఖాస్తు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు కోసమని దరఖాస్తులు పెట్టుకుంది, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెడతామంటే దరఖాస్తులు చేసుకుండ్రి, 200 యూనిట్ల ఫ్రీ ఇస్తామంటే దరఖాస్తు చేసుకుండ్రి, పింఛన్ ఇస్తామంటే దరఖాస్తు చేసుకుండ్రి. అరే ఎన్నిసార్లు అండి? అంటే ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు, ఒక ఏజెండా లేదు, ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలించాలనేటువంటి ఒక అవగాహన లేకపోవడం మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంత నిర్లక్ష్యపు పాలన. ఇంకో విషయం, ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ప్రజావాణి దగ్గర ప్రగతి భవన్లో ప్రజావాణిలో కూడా మీరు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇప్పటికీ ఇది 5వసారి దరఖాస్తులు చేసుకోవడం అనేది. వీళ్ళు పాలించేటువంటి 12-13 నెలల్లో 6 సార్లు దరఖాస్తులు ఇవ్వడానికే సమయం తీసుకున్నారు. అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నంటే, నిజంగా సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనేటువంటి ఆలోచన విధానం నిజంగా ఉంటే
గిన్ని గిన్ని సార్లు ఇబ్బంది పెట్టాడు. అంటే పథకాలు అందించడం కంటే కూడా ఈ పథకాలను కోతలు ఎట్లా పెట్టాలనేటువంటి దృష్టి గవర్నమెంట్ ఎక్కువ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పథకాలు అందించాలనేటువంటి చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఒక క్లారిటీ మీద వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక గుణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ ఏమి లేకుండా కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ టైంపాస్ చేయడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టుతుండడానికి పనికొచ్చేటువంటి ఈ స్కీమ్ తప్ప ప్రజలకు అవసరం వచ్చేటువంటి స్కీమ్ లేదు. గ్రామ సభల వల్ల ఎవరికి ఉపయోగం అంటారు శ్రీనివాస్? 100% గ్రామ సభల వల్ల గ్రామ సభలు పెట్టిన కాడ జనం తిడుతున్నారు కదా. ఇలా జిల్లా వారీగా మొత్తం తీసుకుంటే నా దగ్గర జిల్లా వారీగా లిస్ట్ ఉంది. ఏ జిల్లాలో ఏ గ్రామంలో జనాలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. గ్రామ సభలు పెట్టిండ్రు. గ్రామ సభలు పెడితే ఒక రోజు నిన్నగాక మొన్న ఒక్క ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు. మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు జరుగుతూ ఉంటే 12,000 జిల్లాల గ్రామాలలో గ్రామ సభలు జరుగుతుంటే ఒక్క మంత్రి ఒక్క దగ్గర లేడు, ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు. ఏం సభలు ఇవి? అంటే గాలికి వదిలేసిండ్రు కదా. ఈ రాష్ట్రంలో సగం మంత్రులు పగ రాష్ట్రంలో ఉన్నారు, సగం మంత్రులేమో విదేశాలు ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా విదేశాలు ఉన్నారు. ఎవరి కోసం ఈ పాలన? ఎందుకోసం ఈ పాలన? అంటే ప్రజలకు పనికొచ్చే పాలన కాదు. గ్రామ సభలలో ప్రజలు తిడతా ఉన్నారండి. మా రైతు రుణమాఫీ 30% అయింది, 40% అయింది, నాకు 30,000 వచ్చింది, 2 లక్షలు ఉంటే, నాకు 1,00,000 ఉంటే నాకు 35,000 వచ్చింది. ఇట్లా గ్రామాల వారీగా అడుగుతా ఉన్నారు మాకు రుణమాఫీ. కానీ చెప్పిన హామీ మాత్రం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసేసుకోండి, త్వరగా మళ్ళీ మేము వచ్చిన తర్వాత రుణమాఫీ చేసేస్తామని కూడా చాలా ఆర్భాటంగా చెప్పారు. చెప్పుడేమో కోటలు దాటినాయండి, చేయడం మాత్రం గడప దాటట్లేదు. అదే కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు ప్రభుత్వం ఏంది, అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. అవసరం ఉన్నాయి, అవసరం లేని, బడ్జెట్ ఉందా లేదా, అసలు వీళ్ళతో అవుతుందా కాదా ఏం చూసుకోకుండా ఇష్టం ఉన్న తూరిగా బడ్జెట్ ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు. బడ్జెట్లేమో వీళ్ళకి సరిపోవట్లేదు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, మేము కేసీఆర్ గారు 10,000 ఇస్తుండ్రు, మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000తో పాటు తులం బంగారం అని చెప్పిండ్రు. ఎక్కడదండి అయిందా? తులం బంగారం కాదు కదా, ఏకైనా ఎండి పెట్టి రవి బడ్జెట్ లేదని చెప్తున్నారు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ఆ రోజు అన్నారు కదా బట్టి విక్రమార్క గారు, మా పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది, మా పార్టీకి సీనియారిటీలో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వానికి ఎట్లా డబ్బులు తేవాలి, ఎట్లా పోషించాలి, సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనేటువంటి పూర్తి అవగాహన మా పార్టీకి తప్ప ఎవడుకుంటుందని అన్నారు. మరి వచ్చినాకనేమో చేతులు ఎత్తేసిండ్రు. అంటే ఇంత నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటే ప్రజలను రోడ్ల మీదకి తెచ్చి ఇలా అతి తక్కువ సమయంలో ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్ పాలనలో రోడ్ల మీదకి ప్రజలను తెచ్చి వాళ్ళని ఎలాంటి పనులు చేసుకోకుండా కూలీ నాలి వదిలేసి వాళ్ళని ఇలా కూలీలుగా ఇలా చేసి వాళ్ళని రోడ్ల మీదకి తెచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. అందుకే ప్రజలు ఇలా తిరగబడతా ఉన్నారు. ప్రజలు ఈ 1 ఇయర్ పాలనలో కాంగ్రెస్ పతారేందో తెలిసిపోయింది, కాంగ్రెస్ క్లారిటీ ఏందో తెలిసిపోయింది. గిట్లాంటి పాలకులకు పాలనకు అప్పచెప్పినాం అనేటువంటి పరిస్థితి కనబడ్డది. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ముఖం చాటేసిండ్రండి. ఎవరు రారు, చర్చలకు రారు, ప్రజలకు సమాధానం ఇవ్వలేరు, సంజాసి ఇచ్చుకోలేరు. వాళ్ళకు నిజంగా సమాధానం చెప్పి వాళ్ళకు పని చేసి పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అందుకే ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతుంటారనేదానికి నిలువెత్తు నిదర్శనము, సాక్ష్యము ఈ రోజు నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి గ్రామ సభలే అందుకు నిదర్శనం. గ్రామ సభలకి బీజేపీ నేతలు కూడా అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఫిజికల్గా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు మీరంతా. సో అసలు ఒక డౌట్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. గ్రామ సభలు అంటే టెక్నికల్గా అక్కడ సర్పంచ్ ఉండాలి, సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగే వాటిని గ్రామ సభలు అంటారు. అంటే ఎలక్టోరల్ బాడీ ఉండాలి అక్కడ, కానీ వాళ్ళు ఎవరు లేకుండా జరిగేవి అసలు గ్రామ సభలే కావు అనేది కొంతమంది వాదన. సరే, దాన్ని పక్కన పెడితే ప్రభుత్వం నుంచి పథకాలు రావాలి అని అంటే
చాటింపు వేసి మరి అందరూ ఇక్కడికి రావాలి, దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పనులు మానుకొని ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి ఏదో ఈ హామీలు మేము దరఖాస్తు చేసుకుంటే మాకు వస్తాయనేటువంటి ఒక ఆశతో వాళ్ళందరూ వెళ్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ మరి లిస్టు చదివేస్తున్నారు, ఆ లిస్టులో వాళ్ళ పేర్లు లేకపోవడము, ఇదంతా ఒక కన్ఫ్యూజన్. అంటే ఎక్కడో సమన్వయ లోపం ఏమన్నా ఉందా అది ఇక్కడ? వాస్తవంగా ఆ కిషోర్ గారు, సమన్వయం లేదండి. శ్రీనివాస్ గారు, నన్ను మీకు కాదు, అడుగుతున్నారా? కిషోర్ గారు ఓకే ఓకే ఓకే. మ్యూట్లో ఉన్నారు. కిషోర్ గారు, ముందుగా మీకు అట్లాగే ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి, బల్మూరు వెంకట్ గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు ఇక, అంటే గ్రౌండ్ పరిస్థితి ఏంటి, వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలే కానివ్వండి, అందులో ఉన్న 13 హామీలే కానివ్వండి, అవి కాకుండా డిక్లరేషన్లే కానివ్వండి, మేనిఫెస్టోలో ఉన్నవే కానివ్వండి, కొన్ని 400కు పైచిలకు హామీలు అయితే కాంగ్రెస్ వారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చి, ప్రజలు సరే ఇవన్నీ చేస్తామంటే మేము కూడా తప్పనిసరిగా మీకే ఓటేస్తామని చెప్పి వారు ఓటేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. డిసెంబర్ 7 అనుకుంటాను, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక జనవరి సగం అయిపోయింది. 13 నెలలు 13.5 నెలలు అయిపోయింది. సో ఈ 13 నెలల్లో ఇంతకీ 2 నెలల్లో ఇచ్చిన 6 హామీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 13 నెలల్లో ఇంకా అప్లికేషన్లు తీసుకునే స్టేజ్లో ఉన్నారు. అప్లికేషన్లు అంటే ఒకసారి తీసుకుంటే, ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా అన్నారు, సరే అప్లికేషన్లు అనేది ఇప్పుడు 3ఓసారి 4ఓసారి 5ఓసారి తీసుకుంటున్నారన్న. ఇప్పుడు 5 సార్లు అప్లికేషన్లు తీసుకోవడం అంటే ఇది ఎట్లా ఉందంటే, ఇవ్వలేక వచ్చిన అప్లికేషన్స్కి మనం ఏమి ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ అదే తంతు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది సమయం తత్సారం చేస్తూ కాస్త పబ్బం గడుపుకోవడం అవుతోంది. కానీ ఏదో ఆశ పెట్టి జనాలకి ఇగో అప్లికేషన్లు తీసుకుంటున్నారు, 4 రోజులు అయితే వస్తాయి, ఇప్పటి వరకు మీరు ఏమన్నా గొడవ చేస్తే మళ్ళీ అందులో నుంచి మన అప్లికేషన్ తీసి పక్కకు పెడితే మనకు రాదేమో, రావాల్సింది ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి అది మనకు రాదేమో అన్న భయంతో వాళ్ళు కామ్గా ఉంటారు, మనము నడిపిస్తూ ఉంటాం ప్రభుత్వం అన్న టైప్లో. ఇది 5ఓసారి అని అంటే అదే అనిపిస్తుంది. కాకపోతే నేను ఒక విషయం మాత్రము, గ్రామ సభలు పెట్టి అప్లికేషన్లు తీసుకోవడమైనా ఫైనలైజ్ చేయడమైనా, ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము గ్రామ సభల్లోనే ఫైనలైజ్ చేస్తాము, ఎవరు నమ్మొద్దు వేరే విషయాలు అని చెప్పి. ఒకవేళ అదే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత కంటిన్యూ చేస్తే మాత్రము అది శుభసూచకమే, కాదని అనేది లేదు. గ్రామ సభలు పెట్టడము, అందులో అందరూ వచ్చి గోడు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు విషయాలు తెలుస్తున్నా కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు రైతు ఏది 2 రోజుల్లో చేస్తామన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ, సోనియా గాంధీ గారి పుట్టినరోజు డిసెంబర్ 9 కల్లా అయిపిస్తామన్న రుణమాఫీ ఇప్పటికి కూడా అవ్వలేదని, దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ 15కి అని చెప్పి అందరి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినా ఇప్పటికీ పూర్తి అవ్వలేదని మన అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఏదో 39,000 కోట్లు ఏమో ఖర్చు అవ్వవలసి ఉంది, దాదాపు ఒక 20,000 కోట్లతో చేతులు దులుపుకున్నారు. ప్రతి రైతుకు అన్నదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అన్నారు. ఈ రేషన్ కార్డులు అంతకుముందు కూడా ఇష్యూ చేయలేదు, మళ్ళీ దాని తర్వాతే ఇష్యూ, ఇప్పుడు ఇష్యూ అని చెప్పి ఇంకా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వారి ఎవరికైతే రావాల్సింది ఉండేనో రేషన్ కార్డులు, ఒకవేళ వారికి ఇప్పుడు ఇచ్చినా కానీ ఆ రైతు రుణమాఫీది ముందే అయిపోయిందని చెప్పి ఎగ్గొట్టడానికి అయి ఉండొచ్చు కదా, అయి ఉంటుంది కదా. సో ఆ విధంగా ఎన్నో ఏ స్కీమ్లో చూసినా కానీ ఇచ్చిన ప్రమాణం వెనక్కి ఎట్లా తీసుకోవాలి, లేదా అరకొరగా చేసి పూర్తిగా చేశామని చెప్పి చేతులు ఎట్లా దులుపుకోవాలి అన్న ప్రక్రియ కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాకపోతే ఇది ఈరోజు కొత్త ఏం కాదండి, నేను నిజంగానే చెప్తున్నాను. ఈరోజు మనకు గ్రామ సభలు కొత్తగా కనిపిస్తున్నాయి, కానీ మీరు చూస్తే దళిత బంధు అంతకుముందే కానివ్వండి 10 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి అన్నారు. అసలు అక్కడ ఈవెన్ కేసీఆర్ గారు ఈరోజు మంత్రులు ఎట్లాగైతే రాలేకపోతున్నారో, కేసీఆర్ గారు కూడా వచ్చి ప్రజల్లో ఎప్పుడు కలిసింది ఏమీ లేదు. కాకపోతే ఎన్నికలు అయిపోయాయి, ఓడగొట్టారు ప్రజలు కూడా, కేసీఆర్ గారిని ఓడగొట్టారు. వారు చేసిన అప్పుల దీని గురించి వీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అంతకుముందు మాట్లాడాం. నేను మాట్లాడితే ఇన్ని ఎట్లా చేయగలుగుతారయ్యా, కేసీఆర్ గారి ప్రభుత్వమే చేయలేకపోతుంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయలేకపోతుంది కదా, వారు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు, వాళ్ళకన్నా 2,000 ఎక్కువ ఇస్తామంటున్నారు మీరు. మరి పూర్తిగా ఆర్థిక విధ్వంసం జరిగింది మన రాష్ట్రంలో, ఖజానా ఖాళీ అయిపోయింది, సిఏజీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇవన్నీ మీరు ఎట్లా చేస్తారా అంటే, మాకు మన్మోహన్ సింగ్ మేమేమన్నా ఛాయ్వాలా అనుకుంటున్నారా, మా పార్టీలో ఉంది మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో చదివిన ఎకనామిస్టులు ఉన్నారు,
మేమంతా తెలియగలవారము, మేము మునగాళ్ళము, మా వల్లనే అవుతుంది, మిగిలిన ఎవరి వల్ల అవ్వదు, మీరు ఇవ్వరు, ఇస్తామని మేము చెప్తుంటే మీకు మనసు రావడం, అది మీకు ఇచ్చే మనసు లేదు, ఇస్తామని మేము చెప్తుంటే మళ్ళీ దానికి ఏదో అడ్డం చెప్తున్నారు. ఇది వారి భాష ఉండేది ఎన్నికల ముందు. అయితే ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ మన్మోహన్ సింగ్ గారు, సరే వారంటే ఇప్పుడు లేరనుకోండి, కొద్ది వారాల క్రితం వెళ్ళారు. సో చిదంబరం గారు, ఇంకెంతో మంది ఎకనామిస్టులు, 100 సంవత్సరాల చరిత్ర, ఇవన్నీ ఈ రోజు కూడా ఉన్నాయి కాంగ్రెస్కి. 50 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర. సో ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానము అంతా ఉన్నదే. మరి ఎందుకు వాడట్లేరు మన తెలంగాణకి లాభదాయకం అయ్యే విధంగా అనేది మనకు అర్థం కాని విషయం. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చే పరిస్థితిలో లేదండి ప్రభుత్వమే ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు తీసుకుని ఢిల్లీకి పంపించే పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ ఈ రోజు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ అయితే మీకు తెలిసిందే, రాష్ట్రానికి సహాయం పంపాలి కానీ అక్కడి నుంచి వచ్చేది ఏమి ఉండదు. అక్కడ ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టమైనది కాదు, ఎందుకంటే హిమాలయ బార్డర్లో ఉంటుంది చేయబట్టి. ఇక ఉన్నాయి కర్ణాటక, తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో నడవాలంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, జాతీయ ఎన్నికలే జరిగినా, లోక్సభకే, ఇంకా ఇతరత్రగా ఏ విధంగా ఆఫీసులు నడవాలన్నా పోవలసింది డబ్బులు మన రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచే. మన రాష్ట్రంలో ఏమైనా కాంట్రాక్ట్లు అవి ఇవి ఇచ్చి ఖజానా నుంచి 1,00,000 కోట్లు ఏదో ప్రాజెక్టులో పెట్టి అందులో నుంచి కమిషన్ తీసుకుని పంపిద్దామంటే ఖజానా ఖాళీగా ఉంది. సరే ఖజానా ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి మీరు చూడండి, ఆ హైడ్రా దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడ్డం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ ఫార్మాసిటీ అంతకుముందు అది ఉంటది ఉండదు అన్న టైప్లో మొదలుపెట్టి, ఎలకేషన్స్ అయిన వారికి మళ్ళీ కాకుండా పోతాయని బెదిరించి, రోజు ఏదో ఒక బెదిరింపు, ఏదో ఒక సమాజంలో ఏదో ఒక వర్గానికి ఒక బెదిరింపు లాగా అండ్ పైసలు వసూలు చేయడము, పంపించడము. దాని మీద కూడా కేసులు ఏం పెట్టలేదండి. వీళ్ళు ఏం చెప్పారు, సిబిఐ ఎందుకు రావట్లేదు అన్నారు. బీఆర్ఎస్ వారు వీరు, నేను చెప్పాను కదా అప్పుడు, వారు మొత్తం ఖజానా ఖాళీ చేశారు. ఈ రోజు ఆ ఖజానా ఖాళీ ఉందని చెప్పి కూడా మేము తెలుగులో మేము చేయగలుగుతాము అని చెప్పి వీరు వాగ్దానాలు వారిని మించి ఇచ్చారు. ఇద్దరు తీరు చూడండి. వారు బయటకు వచ్చేది. కిషోర్ గారు మనకి స్టూడియోలో వెంకట్ గారు జాయిన్ అయ్యారు. సో మరి ఒక్క నిమిషం, ఇది ఫైనల్ గా చెప్తాను. సో ఈ రోజు చూస్తే పరిస్థితులు 11 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకటే లైన్ లో నడుస్తోంది. ఇంకొంచెము వారు ప్రభుత్వ ఖజానా కొల్లగొడితే ఇక్కడ మనం రోజుకొకటి, ఇప్పుడు బేసిక్ గా ఇన్ని కేసులు అన్నారు, ఇప్పటికీ ఒక కేసు నమోదు కాలేదు. ఆ ఫార్ములా ఈ రేసింగ్ తప్పించి దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎట్లా జరిగింది అని అంటే మాట్లాడేవారు కూడా లేరు. అది పరిస్థితి నడుస్తోందండి. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటున్నారు, వాళ్ళే అంటున్నారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ డిబేట్లకు వచ్చిన వాళ్ళు అంటున్నారు. కానీ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మరి కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు దాంట్లో ఏం జరిగింది అన్న దాని మీద ఒక కేసు లేదు, భగీరథలో లేదు, లేకపోతే కోడి గుడ్ల దానా మీద లేదు. రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు, కోళ్ల దానా మీద లేదు, కోడి గుడ్ల మీద స్కామ్ మీద లేదు, గొర్రెల పంపకం మీద లేదు. అట్లాగే సంవత్సరం ఇప్పుడు 13 నెలలు అయిపోయింది, అయినా ఫోన్ ట్యాపింగ్ మీద కానీ ఎటువంటి వాటి మీద కానీ రాజకీయంగా బీఆర్ఎస్ వారిని ఎవరిని కూడా ఒక కేసులో చేర్చిన దాఖలా లేదు. మేమనడం అయితే ఈ అన్ని సెటిల్మెంట్ నడుస్తున్నాయి, వారిద్దరూ కలిసే చేస్తున్నారు అని చెప్పి అయితే అంటున్నాం. ఒకరు ప్రభుత్వ ఖజానా ఒక నిమిషం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రారంభించిన గ్రామ సభలు, అవి గ్రామ సభలు కావు, సంగ్రామ సభలు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయన వెర్షన్ ఏంటో విందాం. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. సో చాలా ప్రజల కోసం మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దరఖాస్తు చేసుకోమని చెప్పి వాళ్ళందరినీ పిలిచి గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసి పేర్లు చదువుతూ ఉన్నారు. మరి మా సంగతి ఏంటి అని ఆ లిస్టులో పేరు లేని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇదొక కన్ఫ్యూషన్. నెక్స్ట్, పాలన గాలికి వదిలేసి పాలకులు గాల్లో తిరుగుతున్నారు అనేటువంటిది ఇప్పుడు మన శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు. అక్కడ ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, సీఎం లేరు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అండ్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా జనాలు వాళ్ళ దృష్టిని మళ్లించడాని కోసం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి ఇప్పుడు ఆయన చెప్పారు, మీరు విన్నారు ఆ వర్షన్. సో వీటన్నిటికీ మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎర్రల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీకి కిషోర్ గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇంతకుముందు మా ఇద్దరు సోదరులు మాట్లాడుతున్న వారి వర్షన్ కూడా విన్నాను చాలా స్పష్టంగా. సరే, ముందు ఏదైతే గ్రామ సభలకు దానికి సంబంధించి గ్రామ సభల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి, గందరగోళాలు జరుగుతున్నాయి అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. నిన్న డేటా నేను చెప్తాను.
3410 గ్రామాలల్లో గ్రామ సభలు జరిగినాయి. అంటే విడతల వారీగా మొత్తం మనకు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే విడతల వారీగా రోజుకి 3,000 నుంచి 4,000 మధ్యలో గ్రామ సభలు జరపాలని నిర్ణయించడం జరిగింది. నిన్న 3410 గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి. దాంట్లో 142 విలేజెస్లో 142 142 విలేజెస్లో ఇష్యూస్ జరిగినాయి. విచ్ వాళ్ళ పత్రికల్లో కానీ సరే మీడియా ఛానళ్ళలో వాళ్ళకి సంబంధించిన దాంట్లో సర్క్యులేట్ అయిన డేటాని నేను మాట్లాడేది. 142 విలేజెస్లో అంటే 100%లో 95% దగ్గర ఇష్యూ లేకుంటే 5% దగ్గర ఇష్యూ ఉంది. గ్రామ సభలు పెట్టనీకి ఉద్దేశం ఏంది? గతంలో ఇంతకుముందు మా సోదరులు మాట్లాడుతూ ఒకసారి అప్లై చేసుకోరు, 2 సార్లు అప్లై చేసుకోరు, 3 సార్లు అప్లై చేసుకోరు. అన్నిసార్లు అప్లై చేసుకున్న వారిది లిస్ట్ తీసుకొని దాన్ని ఒక లిస్ట్ పెట్టి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు ఆ లిస్ట్ ప్రకటిస్తే ఇంకా ఎవరి పేరన్న లేకపోతే ఎంట్రీ చేసుకునే ఒక అవకాశం కల్పించి ఎందుకంటే 10 ఇయర్స్కి వెళ్ళి రేషన్ కార్డ్స్ని ఇష్యూ చేయలేదు, దీనిపైన మాట్లాడలేదు. అసలు అంటే 10 ఏళ్ళకి వెళ్ళి ఏదైతున్న ఒక సమస్యని గత ప్రభుత్వం కనీసం అడ్రస్ చేసే ప్రయత్నం కూడా చేయకపోతే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నెంబర్ ఆఫ్ లబ్ధిదారులు వాళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ చిన్న చోట కూడా తప్పిదం జరగకూడదు, ప్రతి ఒక్క లబ్ధిదారికి రేషన్ కార్డు అందించాలని ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని ప్రజల మేరకు గ్రామాల్లో గ్రామ సభల్ని పెడుతూ ఆడ స్థానిక పార్టీ నాయకులు లీడర్లు కాకుండా అధికారులే అక్కడ ఉండి నిర్వహిస్తే, ఎందుకనంటే చాలా స్పష్టంగా గత పాలకుల లెక్క మా పార్టీ నాయకులకే ఇవ్వాలి, మా పార్టీ కార్యకర్తలకి ఇవ్వాలని మా ఉద్దేశం కాదు. లెట్ మీ కంక్లూడ్ అండి. ఉన్న ఆ లిస్టే ఫైనల్ చేసి ఇంకెవరన్నా మిస్ అయితే ఆ మిస్సింగ్ అయిన నేమ్స్ని కూడా తీసుకోవాలని చెప్పి సభలు నిర్వహించడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా నేను మీకు డేటా కూడా చెప్తున్నా. 3410 గ్రామ సభలు జరిగితే అందులో ఇష్యూ అయింది 142 ప్లేసెస్లో. మేము దాన్ని ఏమంటాం, 100% ప్రజాస్వామ్యంలో బాధ ఉన్న వారికి చెప్పడాన్నే ప్రజాప్రభుత్వం అంటారు. ఆ సంబంధించిన ఇష్యూస్ని రెక్టిఫై చేయడానికే మేము ఇది తీసుకున్నాం. అండ్ ఈరోజు దానిపైన ఎవరు మాట్లాడుతున్నారండి? లాస్ట్ 10 ఇయర్స్లో ఏదైతే కరెక్షన్స్ కానీ కనీసం దేని గురించి మాట్లాడని వారు, రేషన్ కార్డు అంశం లేవనెత్తని వారు, లాస్ట్ 10 ఏళ్లలో కేవలం వాళ్ళు ఇచ్చింది 40,000 రేషన్ కార్డు. అవి కూడా ఏంది, నేమ్ చేంజింగ్, రెక్టిఫికేషన్స్ దానికంటే ముందు అప్లై చేసుకునే వాళ్ళే తప్ప కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకొని అసలు ఒక ప్రొవిజనే కల్పించని వ్యక్తులు ఈరోజు గలాటాను గందరగోళాలు సృష్టించి దాని గురించి మాట్లాడుతారు. ఇంకో ప్రశ్న మీరు నన్ను అడిగిర్రు, పాలకులు లేక ఎమ్మెల్యే లేక ఎవరంటే అడిగేది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు సంవత్సరం అవుతుంది. ప్రధాన అధికార పక్షానికి ఎంత ఉంటుందో అధికారం పక్షంలో ఉన్న తీసుకున్న నిర్ణయాలను లేవనెత్తి వాటిని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభల్లో అసెంబ్లీ సాక్షిగా తీసుకొచ్చే ఒక బాధ్యత 80,000 పుస్తకాలు చదివి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కనీసం సంవత్సర కాలం పాటుకెళ్ళి ఫార్మ్ హౌస్ కి బయటికి రాకుండా ఫార్మ్ హౌస్ కి అంకితమైన ఈ రోజు బయటికి వచ్చి మా నాయకుల గురించి ఏదైతే సంబంధించి మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతారు. 100% నేను చెప్తా, ఈ సంవత్సర కాలంలో ఎక్కడన్నా ఎమ్మెల్యేని ప్రజలు అడ్డుకున్నా, ప్రజలకి జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు రోజు మంత్రులని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఆ స్వేచ్ఛని గత 10 ఏళ్ల పరిస్థితి లేకుండే, ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేకుండే, ప్రగతి భవన్ పోయే పరిస్థితి లేకుండే, సెక్రటేరియట్లు ఎవరు అందుబాటులో లేకుండే. కానీ ఈరోజు ప్రజలకున్న ఇబ్బందుల్ని తెలుసుకుంటూ వారికి కోపం ఉండి 1-2 మాటలు అన్నా వాటిని స్వీకరించి, ఎందుకంటే వారికి బాధ్యత ఉంది, ఎందుకంటే వారు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు వారి సమస్యల్ని పరిష్కరించని బాధ్యత గల ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తూ ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తున్నాం. అండ్ మా గ్యారంటీల గురించి మాట్లాడుతుంటే రైతుల రుణమాఫీ ఏం చేసిర్రు, దీన్ని ఏం చేసిర్రు. మేడం చాలా స్పష్టంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలకి మేము కట్టుబడి ఉన్నాము. మేము వేరే వాళ్ళు చెప్పినప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అధికారంలోకి రాగానే తల నరుక్కుంటా అని చెప్పి మొదటి హామీయే మోసం చేసే ప్రభుత్వము మా ప్రభుత్వం కాదు. అసలు ఒక పార్టీ మా పార్టీ కాదు. 100% ఆలస్యం అయిన వాటిపైన కూడా చిత్తశుద్ధితోటి ఒకటొకటిగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, అవును మేము చెప్పినాం, కానీ తప్పనిసరిగా చేసి తీరుతామని ఒక్కొక్కటిగా. అది ఏదైతే రైతు రుణమాఫీ కానివ్వండి, ఏదైతే వారి లెక్క ప్రకారంగా 90% సరే వాళ్ళు ఆరోపిస్తున్నాడు 90% ఉండనండి, వాళ్ళ లెక్క అడ్డగోలుగా ఏదైతే లక్షల కోట్లు కుంభకోణం చేసే ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టి ప్రజా డబ్బుని దుర్వినియోగం చేయలే కదా. ఈరోజు రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాం. రైతు భరోసా గానీ, రైతు బీమా గానీ, ఇప్పుడు ఇచ్చే రైతు ఏదైతే ఆ భరోసా 15,000 అని చెప్పి 12,000 అదే చెప్తున్నాం. 15,000 అని చెప్పిన మాట వాస్తవము.
ఈరోజు 12,000 రూపాయలు రైతు భరోసా అర్హులైన రైతులకే మేము ఇస్తున్నాము. దానితో పాటు చాలా స్పష్టంగా ఎవరికి, ఎందుకంటే ఆ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దేనికోసము, కేవలం రైతులకి లబ్ధి చేకూర్చాలి, అసలైన రైతులకే ఆ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఉన్న పరిస్థితుల రీత్యా చేస్తున్నాం. దానితో పాటు మన్రేగా స్కీమ్ దానికి సంబంధించి కొన్ని ఇచ్చి ఇన్ని రోజులు వర్క్ చేసిన వారికి, ఏదైతే భూమి లేని రైతులకు కూడా వారికి కూడా ఈ స్కీమ్ వర్తింపజేయాలని చెప్పి వారికి కూడా 12,000 ఇస్తున్నాము. ఆ ప్రతిదాన్ని కూడా మేము చెప్తున్నాం. మేము లేదు చేయలేదు మేము చెప్పలేదని చెప్పి మాట్లాడతాం. మేము బాధ్యతతో 100% చేసి తీరుతామని ఒక చిత్తశుద్ధితో చెప్తున్నాం. కానీ ఈరోజు పదే సీనన్ను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము, మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము, శ్రీనివాస్ గారు మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము. మీరు కంప్లీట్ చాలా స్పష్టంగా ప్రతి దానికి కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాము అండ్ జవాబారితో ప్రతి ఒక్క గ్యారంటీని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతాము. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి, స్వయంగా మా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఏది తీసుకొచ్చినా, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా, ఏ స్కీమ్ తీసుకొచ్చినా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్ అన్నా ఆ రోజు రైతు బంధు తీసుకొచ్చినప్పుడు అది మంచిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వాగతించాం. ఈ 1 year లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వారు ఎవరన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ పైన కూడా పాజిటివ్ గా మాట్లాడిరా? ప్రతి దానిపైన ఏ రకంగా విమర్శలు చేయాలి, ప్రతి దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి. ఎందుకంటే వీరు జీర్ణించుకోలేకపోతుర్రు, వీరు తట్టుకోలేకపోతుర్రు. ఈరోజు ప్రజల సంక్షేమం కోసం మేము కృషి చేస్తుంటే వారు మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ నాయకుడిని, ముందు వారి నాయకుడిని వెళ్ళి అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన ప్రతి మాటకి మేము సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల అంశం పైన ఏదైతే సంబంధించిన రైతు అంశాలపైన చర్చిస్తామని చెప్పి మేము చెప్తే, మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన వీళ్ళ పార్టీ నాయకులే ఆ రోజు రైతుల కోసం అని చెప్పి గ్రీన్ కలర్ కండువాలు వేసుకొని వచ్చి రైతులను రిజంబుల్ చేస్తారు. సరే 100% వారు చెప్పారు కదా అంశాన్ని చర్చిస్తామని చెప్పి మేము ప్రస్తావన తీసుకొని వస్తే, మాకు రైతుల అంశాలు ముఖ్యం కాదు, మా కేటీఆర్ గారు బొక్కలు పోయేటట్టున్నారు, ఆ ఏదైతే ఈ రేసింగ్ దాని గురించి చర్చ పెట్టండి అని చెప్పి వీరి యొక్క వ్యవహారము, వీరి పార్టీ యొక్క స్టాండ్ చాలా స్పష్టంగా అటు కౌన్సిల్లో అసెంబ్లీలో వారు చూపించడం జరిగింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారండి. కానీ మీరు ఒకటే అని చెప్తున్నారు కదా. సరే మేము వాళ్ళం ఒకటే ఈరోజు అంటుర్రు ఈ స్కామ్లకు సంబంధించి లోపలేదని చెప్పని. బీజేపీ పార్టీ నాయకులు కూడా కల్వకుంట్ల కవిత గారిని లిక్కర్ స్కామ్ లో లోపలేస్తామని చెప్పి ఎప్పుడు మొదలు పెట్టారు, అది ఎప్పుడైంది వారికి కూడా తెలుసు. ప్రొసీజర్ ప్రకారంగా ఎవరినైనా లోపలేయాలంటే గత ప్రభుత్వం లెక్క కక్షతోటో కక్ష సాధింపుల చర్యలతో మేము ఎవరు లోపలేసే ప్రయత్నం చేస్తలేము. ఏదైతే ప్రొసీజర్ ప్రకారం ఏవైతే తప్పులు జరిగినాయి సిస్టమేటిక్ గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ మేమే మేధావులం అన్ని మేమే చేయాలని చెప్పి గత పాలకుల లెక్క ఉన్న ఆలోచనలు మావి కాదండి. ఏ సిస్టమ్ ప్రకారం ఏ ప్రొసీజర్ ప్రకారం ఎవరేం తప్పులు చేశారో అన్ని ఆధారాలతోటి మీ ద్వారా ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రజలకి తెలియజేస్తారు. సంబంధించిన వ్యక్తుల పైన 100% కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, గొర్రెల స్కామ్ కానివ్వండి, గుడ్ల స్కామ్ కానివ్వండి, ఇళ్ల స్కామ్ కానివ్వండి, ఈ రేసింగ్ స్కామ్ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కానివ్వండి, ప్రతి దానిపైన కూడా 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో అందరూ వెళ్లాల్సిందే. దాన్నే రిఫరెండం గా పెట్టుకుని ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా ఓట్లు అడుగుతాం. ఇది మా చిత్తశుద్ధి. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, మీ గత 10 ఏళ్ల పాలనలో అసలు అడ్రస్ చేయనటువంటి అంశమే రేషన్ కార్డుల అంశం. దాన్ని వాళ్ళు చిత్తశుద్ధితో ప్రజలకి ఇవ్వాలని చూస్తూ ఉంటే మీరు అనవసరమైనటువంటి ఆరోపణలు ఇవి చేస్తున్నారు. మిత్రులు వెంకట్ గారు చాలా విషయాలు మాట్లాడిండ్రు. అడ్రస్ మేము లేమా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు లేరా, ప్రజలే సాక్ష్యము, గ్రామ సభలే సాక్ష్యం. దానికి గ్రామ సభలలో జరుగుతున్నటువంటి గందరగోళమే మేము మాట్లాడుతున్నాం. ఇది మా సొంత కవిత్వం కాదు, మేము రాసుకున్న స్క్రిప్ట్ కాదు. ప్రజల స్పందనను మేము మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీగా బాధ్యత 3,000 పైగా గ్రామ సభలు నిర్వహిస్తే 142 చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి అని చెప్పేసి అన్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతి జిల్లాలో ఇదే జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే ఇలా ప్రజలు ఎక్కడికక్కడ అధికారం నిలదీస్తా ఉన్నారు. గతంలో ప్రజలకు ఏం కావాలో ఇంటికి తీసుకుపోయి ఇచ్చినాం. ఇలా మేము అడుగుతుంది ఏంటంటే, ఊరికే కేసీఆర్ గారి మీద మాట్లాడడం, కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారు తట్టుకునే శక్తి అక్కడ ఉన్నటువంటి సభ్యులు లేదు. మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలకే సమాధానం చెప్పే బైసా వినండి, సమాధానం చెప్పే వినండి. ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే, ఆయన కూడా గజ్వేల్ వెళ్ళొచ్చు, తిరగొచ్చు, ఆయన కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, డెఫినెట్ గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే, పెద్ద కాదు, అందరు ఎమ్మెల్యేలు అయితే వారు కూడా ఎమ్మెల్యేనే. మాట్లాడుతున్నా గిట్ల మధ్యలో మాట్లాడచ్చు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సభను సభలాగా నడిపితేనేమే బాగుండదు. సభ కేవలం కక్షపూరితంగా మాత్రమే నడుపుతున్నారు.
కక్షపూరితమైనటువంటి సభలలో ఒక ఉందాతనం కలిగినటువంటి వ్యక్తులు సభకొచ్చి సభ ఉందాతనం పెరగాలి. కానీ కేవలం కేసీఆర్ను తిట్టడానికే సభ పెడతారు, కేసీఆర్ తిట్టడానికే సమీక్ష పెడతారు, కేసీఆర్ను బదనాం చేయడానికి, గత ప్రభుత్వం మీద బదనాం చేయడానికి మాత్రమే సభలు పెడతారు. ఇలా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సభ అసెంబ్లీ సమావేశం జరుగుతా ఉంటే ఇలా కేటీఆర్ గారి మీద లీక్ ఇచ్చింది వాళ్ళు. రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే లీక్ ఇచ్చిండ్రు కాబట్టి దాని మీద చర్చ జరగాలి. ఇది అబద్ధమా నిజమా ప్రజలకు తెలియాలనేసి అడిగినాం మేము. మీరు దాని మీద సమాధానం లేదు. రెండోది, మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, రైతుల మీద నిజంగానే ప్రేమ ఉంటే రైతుల గురించి మాట్లాడకుండా అల్లు అర్జున్ గురించి 2.5 గంటలు మాట్లాడండి ఒక సినిమా గురించి. అది అవసరం లేని సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ అంతా కేవలం డివైడ్ చేయడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి భాగం ఇది. ముఖ్యమంత్రి గారి డైవర్షన్ అంతా కూడా కనబడుతూ ఉన్నది. ఇప్పటికీ మిత్రులు బల్మూరి వెంకట్ గారిని అడుగుతా ఉన్నా, ఇప్పటికీ 6 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు పాతదే లిస్ట్ అంతా ప్రభుత్వాలు మారుతాయి బైసాబ్, ప్రభుత్వాలు మారినా కూడా అధికారులు మారరు. అధికారుల దగ్గర లెక్క ఉంటుంది, ఏది ఎంత ఏం కథ. ఇలా మేము 40,000 రేషన్ కార్డులు ఇచ్చినామంటారు, మేము 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము. ఇలా మీ దగ్గర 41 లక్షల మందికి, 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినాం. ఇలా 70,000 పింఛన్లు ఎగబెట్టేసిండ్రు మీరు దాంట్లో. ఇలా ఈ విధంగా తీసుకుంటే చాలా విషయాలు ప్రతిది కూడా అధికారుల దగ్గర లెక్క ఉంటుంది. ఇలా కేవలం కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ బీజేపీ గత 3 సంవత్సరాల నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మీరు తిట్టాల్సింది మమ్మల్ని కాదు, మిమ్మల్ని నిందించాల్సింది మమ్మల్ని కాదు. మీరు ఏవైతే 6 గ్యారంటీలు 100 రోజులలో చేస్తామన్నారు, 100 రోజులు పోయింది, 400 రోజులు దాటింది. ఇలా ఆసరా పింఛన్ అన్నారు, 4,000 ఇస్తామన్నారు, 7 పోయింది అని అడుగుతుండ్రు. 2 లక్షల రుణమాఫీ 41 లక్ష మందికి చేస్తామని చెప్పిండ్రు, 18,000 మందికి చేసి చేతులు ఎత్తేసిర్రు. బ్యాంకుల అకౌంట్లో పడ్డాయి కేవలం 12,000 కోట్లు పడ్డాయి, 22,000 కోట్లు అయిపోయినాయి అని చెప్తున్నాడు. 31 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు. అంటే గింత క్లారిటీ మీ దగ్గర లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలకు 35,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ శాంక్షన్ లెటర్లు మీరిచ్చి ఇలా మేమే ఇచ్చినాను మీ ఖాతాలు వేసుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో నేను చెప్తా. మీరు అంటారు కదా కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటే ఆయన విమర్శించనీకి అని చెప్పి మాట్లాడతారు మీరు. అంటే ప్రధాన ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే మీకు మాట, మీకు ఆలోచన లేదా? మీ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదా? రైతుల అంశం గురించి చర్చ ఉన్నప్పుడు దానిపైన డిస్కషన్ లో పాల్గొనాలని తెలియదా? కౌన్సిల్ లో కవిత గారు ఏదైతే తీసుకొచ్చే రైతు అంశాలపైన చర్చిస్తామంటే లేదు, కేటీఆర్ గారు దానిపైన చెప్పి మీరు అడ్రస్ చేసిండు, మీరు నా పేరు తీసుకొని ప్రశ్నించారు. అందుకే మీకు సమాధానం చెప్తున్నా. అసెంబ్లీ రికార్డ్స్ తీసుకోండి, లేకపోతే మీ పార్టీ ఎమ్మెల్యేలు అడిగి చెప్పండి మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో. మీ పార్టీ ఎమ్మెల్యేలు అడగండి మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో చెప్తారు. ఆలోచనలు కూడా లెక్కలు తప్పు చెప్తా. ప్రజల ముందు మనం సమాధానం చెప్తున్నప్పుడు బాధ్యతతోటి ఉన్నాయి చెప్పాలి. 6 లక్షల రేషన్ కార్డు ఇచ్చింది శ్రీనివాస్ గారు, ఒక్కొక్కళ్ళు మాట్లాడండి. ఆలోచన లేకుండా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా, ఇలా మీ పార్టీ లీడర్లు అడుగుతుండ్రు ఏంది ఈ ప్రభుత్వం ఎటుపోతుందో అర్థం. మీకు ఫోన్ చేసి అడిగారా? మీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తుకుంటారు ఈయన ఇప్పటి కూడా బయటకు వస్తలేడు, ఎందుకో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూర్చుండు, ఫార్మ్ హౌస్ కే ఉన్నాడు, ఇప్పటి కూడా అపాయింట్మెంట్ ఇస్తారని మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు. పెన్షన్ మీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తుకుంటారు. ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇన్ని ఎవరికి ఇస్తుండ్రు మీరంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామని మీ ఎమ్మెల్యే చెప్పిండ్రు, మీ మాజీ ఎమ్మెల్యే చెప్పిండ్రు. అవన్నీ ప్రజలు వింటుండ్రు. ఇట్లా మనం ఇద్దరం గొంతులు దించుకున్నంత మాత్రం ఏం జరగదు. మీరు దించుకుంటారు, మార్కులు కొట్టేసుకొని కనబడుతుంది కదా. ఎవరు దించుకుంటారు? స్పష్టంగా నేను అడిగింది ఏంది బైసాబ్, నీకు నేను అడుగుతుంది ఏంది? ప్రధాన ప్రతిపక్ష నాయకుని బాధ్యత అసెంబ్లీకి రావడానికి ఉంటదా ఉండదా?
సిస్టమ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీకి రావన్నా వద్దా, ప్రజల అంశాలపైన చర్చించన్నా వద్దా, ఇంకోటి గ్రామ సభలు నిర్వహించేది ఆ సంబంధించిన అప్లికేషన్లు తీసుకునే పేర్లు ఎంట్రీ అయినాక ఎవరివన్నా మిస్ అయినా లేదో తెలుసుకోనికే గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. వాళ్ళ లెక్క ఒంటెద్దు పోకడతోటి పోయి మేము తీసుకున్న లిస్టులే ప్రజలకేంది అడిగేదని ఆ రకంగా పరిపాలించమని వారు చెప్తుర్రా? వారి లెక్క ఒంటెద్దు పోకడ డిక్టేటర్షిప్ పరిపాలన కాదు ఇది. ఇది ప్రజా ప్రభుత్వము, ప్రజాపాలన, ప్రజాక్షేత్రంలో గ్రామ సభలు పెట్టి రానుల పేర్లు అందులో ఎక్కించే ప్రయత్నం మేము చేస్తున్నాము. దాన్ని మీరు తప్పు పడుతుర్రా? ప్రజల దగ్గరికి లిస్టు చెప్పడాన్ని మీరు తప్పు పడుతుర్రా? ఇంద్రమ్మ ఇల్లు మేము ఆన్లైన్ లో అప్లికేషన్లు ఇస్తున్నాము. కిషోర్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలా ఒక గ్రామ సభ జరుగుతుంటే వాళ్ళకి సంబంధించి ఒక పార్టీ కార్పొరేటర్ గారి కొడుకు పోయి ఆ బ్యానర్ జించేసి పోయి కింద వాడేసిండు. చాలా స్పష్టంగా కనబడుతుంది. నీకేదైనా బాధ నొప్పి ఉంటే ప్రశ్నించు. ఆ జరిగే సభలో అధికారులను అడుగు, రెక్టిఫై చేసి అక్కడ ఉన్న ప్రజల కోసం పనిచేయండి. పేర్లు లేని వాళ్ళ పేర్లు ఎక్కించే ప్రయత్నం చేయండి తప్ప అడ్డుకోవాలి, ఆపాలి. వెంకట్ గారు, శ్రీనివాస్ గారు దయచేసి ఆగండి. కిషోర్ గారు ఒక్క నిమిషం కిషోర్ గారు ఉంది కాబట్టి లిస్ట్ చదువుతుర్రే. లిస్ట్ ఉంది కాబట్టి లిస్ట్ చదువుతుర్రు. ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు మీరు కూడా ఆగాలండి. 5 నిమిషాలు ఓపిక పట్టిన వారు మాట్లాడుతుంటే ఏది మాట్లాడితే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగాలి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. కిషోర్ గారు మీరేమో ఇందాక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరు మామూలు ఫైర్ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు కదండి. చెప్పండి. మా నాయకుడు వచ్చి క్రిటిసైజ్ చేస్తే కాంగ్రెస్ కష్టకాలం వస్తుందని వారిని క్రిటిసైజ్ చేయకుండా ఇంట్లో కూర్చున్నారని శ్రీనివాస్ గారే చెప్పారు కదా. వారిని తట్టుకోలేరు కాంగ్రెస్ వారు, అందుకనే మేము లోపల పెట్టేశాము, అనవసరంగా కాంగ్రెస్ కి నష్టం చేయడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు శ్రీనివాస్ గారు. మరి ఎందుకు రావట్లేరు కేసీఆర్ గారు? వారే చెప్తున్నారు. కేసీఆర్ గారు వచ్చిన క్రిటిసైజ్ చేస్తే వారు వచ్చి లెక్కలు తెలిస్తే కాంగ్రెస్ వారు వెనకడుగు వేయాల్సి వస్తుంది. అందుకనే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ జనాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఎందుకు రావట్లేదు అనే దానికి మీ సమాధానం. ఎప్పుడు రావాలి అంటే 5 సంవత్సరాలు సంవత్సరాలు ఏందో కూడా చెప్పాను. మీరు అధికారం ఇచ్చిండ్రు, గొప్పగా చేస్తామని శ్రీనివాస్ గారు ఆగండి. శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, వారు ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నా స్టాండ్ క్లియర్ అండి. గ్రామ సభలు జరగడము మంచిది, ఈ విషయాలు బయటికి వస్తాయి. ప్రజలకు వారు ఎవరైనా కానీ నష్టపోయేవారు ఎవరున్నా కానీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అంతవరకు మాత్రము నేను మొదటి నుంచి కన్సిస్టెంట్గా చెప్తున్నాను. ఒకటి దాంట్లో తప్పు పట్టేది లేదు. రెండోది నిరంతర ప్రక్రియ అన్నారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఆగిపోయాయి. ఏదో మొదటి దఫాల్లో ఎప్పుడో వీరు బీఆర్ఎస్ వారు ఇచ్చారు, దాని తర్వాత ఆపేశారు. నిరంతర ప్రక్రియ, ఎందుకంటే నిజమే కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి, పెళ్లిళ్ళు అవుతాయి, అన్నదమ్ములు వేరుపడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి నిరంతరంగా జరిగేదే జీవితం. దానికి తగ్గట్టుగానే రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ ఉండాలి. దాంతో కూడా నేను ఒప్పుకుంటున్నాను కాంగ్రెస్ వారిది. అయితే ఈరోజు మనం ఇచ్చిన ప్రామిస్ ఇప్పుడు 5-6 సార్లు తీసుకున్నారన్నారు, పోనీ 2-3 సార్లే తీసుకున్నారనుకుందాం. నేనేమంటున్నానంటే ఇంకా ఎవరికైనా రాలేదేమో, వెంకట్ గారు చెప్తున్నారు, ఎవరికైనా రాలేదేమో అది తెలుసుకుంటాము. ఓపెన్ గ్రామ సభలో అయితే అందరికీ తెలుస్తుంది కదా, ఎవరెవరికి రాలేదో, ఎవరెవరు అప్లై చేసుకోలేదో ఇవన్నీ ఉంటుంది. మరొక అవకాశం అన్నారు, అది తప్పుపట్టేది లేదు. కాకపోతే అవకాశం ఇచ్చేటప్పుడే అట్లాగే అదే గ్రామ సభకి ఇగో ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారు వీరందరూ వాళ్ళందరి రేషన్ కార్డులు ఇవ్వి, మిగిలిన వారు ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేయండి, మరో వారంలో మీకు పంపించేస్తాము. ఎంత సింపుల్గా ఉందండి. మళ్ళీ ఇంకొక కేవలం అప్లికేషన్ తీసుకునే ప్రక్రియనే కాకుండా కొన్ని రిజల్ట్స్ కూడా జరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా కాస్త ఉత్సాహము, కాస్త ఏదో జరుగుతోంది అన్న నమ్మకము ఏర్పడుతుంది కదా. సో నిరంతరం జరగాల్సిందే, వచ్చే 4 సంవత్సరాల్లో కూడా నిరంతరం జరగాల్సిందే. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ వారు 100 రోజుల్లో చేస్తామన్నవి, లేకపోతే 2 రోజుల్లో చేస్తామన్నవి ఏవైతే ఉన్నాయో అవి చేసిన తర్వాత కూడా నిరంతరం చేస్తూ పోండి, మేమేం కాదనట్లేదు. మేము ఏమైనా కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉందండి, లేకపోతే 500 రూపాయలు ఇది ఉంది, లేకపోతే 15,000 రూపాయలు ఎకరాకు ఉంది, లేకపోతే రైతు కూలీలకు 12,000 ఉంది, లేకపోతే కౌలు రైతులకు 15,000 ఉంది, 2,500 ప్రతి మహిళకు అన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇవన్నీ నిరంతరం చేయాల్సినవే.
ఇవ్వాల్సినవి కూడా. ఇప్పుడు ఈ రోజు ఇంత వయసు ఉన్న వారికి వస్తుంది అని అంటే వచ్చే సంవత్సరం వారికి అయితే ఒక సంవత్సరం పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నిరంతరంగా లబ్ధిదారుని మనం గుర్తించాల్సి జన్ధన్ ఖాతాలో 15 లక్షలు ఇవన్నీ నిరంతరం చేయడం కూడా నేను మంచిది అంటున్నాను, హర్షిస్తున్నాను. కానీ ఇప్పటివరకు ఏమీ చేయకపోవడం గురించి అడుగుతున్నాము. ఈ 13 నెలలు అయిపోయింది కదండి, కొంతమంది కన్నా రేషన్ కార్డు ఇష్యూ చేసి ఉంటే, ఎస్పెషల్లీ అంతకుముందు కొంత ఎర్లీగా అప్లై చేసుకున్న రుణమాఫీ దాంట్లో కూడా వాళ్ళు వచ్చేవారు. రేషన్ కార్డు కావాలి వీళ్ళకి వచ్చిన నెక్స్ట్ వీళ్ళకి రాదనంటే ఆ రాని వాళ్ళకి అనేక ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లం వెంకట్ గారు జస్ట్ గివ్ మీ 10 seconds, నేను అది తర్వాత మీరు మాట్లాడదు. ఇప్పుడు మీకు ఒక్క విషయం, మన రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కరోనా సమయం అండి. ఎవరు పని చేసుకోవడానికి అవకాశం లేని సమయం, లాక్డౌన్స్ కూడా జరిగాయి. రోజు కూలీ చేసుకునే వారికి, రెక్కాడితే డొక్కాడే వారికి, ఈవెన్ తినడానికి కూడా కష్టమవుతున్న రోజుల్లో కూడా కేంద్రము 5 కిలోలు ప్రతి మనిషికి ఫ్రీగా పంపిస్తామంటే 25 రూపాయలు పెట్టి ఒక రేషన్ కార్డు ప్రింట్ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం చెప్పాలి చెప్పండి? ఈవెన్ కరోనా సమయంలో విశ్వ విపత్తు అది, ఒక్కటి కాదు, ఒక దేశం కాదు, ఏ దేశం కూడా అసలు కరోనా విపత్తులో లేకుండా ఉన్న దేశం అనేది లేదు ప్రపంచంలో. అండ్ ప్రతి ఒక్కళ్ళం అసలు ఇళ్లల్లో ఉన్నాము, లేకపోతే అసలు ఆ సంవత్సరంన్నర మొత్తం ఆర్థిక వ్యవస్థలు ప్రపంచం మొత్తం కుదిలయ్యాయి. పావర్టీలోకి ఎన్నో దేశాల్లో ఎంతో మంది, ఎన్నో జనాభా పావర్టీలోకి, కొత్తగా పేదరికంలోకి నెట్టబడ్డాయి. అట్లాంటి సమయంలో కూడా దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి అని అంటుంటారు ఒకటి. ఆ విధంగా అరే మోడీ గారు పంపిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది, మనకు పైసా ఖర్చు లేదు, ఉచితంగా పంపిస్తున్నారు. అయినా కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా వచ్చేది ఉచితంగా. అయినా కానీ ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి ఒక 25 రూపాయలు పెట్టి ఒకటి ప్రింట్ చేసి ఇవ్వడానికి మనసు రాలేదు కేసీఆర్ గారికి. ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో ఈరోజు అంటే నేనేమి వీళ్ళనేమి కాంగ్రెస్ వాళ్ళనేమి ఇదనట్లేదు, వాళ్ళని ముందే ఇవ్వమని చెప్తున్నాను, నిరంతరంగా ఇవ్వండి అని చెప్తున్నాను. కానీ కరోనా సమయంలో కూడా మీరు ఏమీ చేయనప్పుడు, లాక్డౌన్ కరోనా సమయంలో కిషన్ రెడ్డి కురుకురాలు పంచిండు, మేము ప్రతి ఇంటికి పోయి ఏందండి ప్రభుత్వ డబ్బు, అది మా ప్రజలది కదా, ఒక సమయము ఒక ప్రభుత్వం ప్రభుత్వ డబ్బు అండి, అది తిండి పెట్టడానికి మీకు రెడీ ఏదో చేసినామంటే బతకాలనా ప్రజలు? మీ దయాదాక్షిణ్యం బతకాలనా? ప్రభుత్వం మాది కదా, ప్రజలది కదా ప్రభుత్వం. కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు డైరెక్ట్ గా దేశం మొత్తంలో 80 కోట్ల మందికి ఇస్తుంటే మీకు ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాలేదు. ఏం మాట్లాడుతున్నారు? రేషన్ కార్డు రోజులు మళ్ళీ రాకూడదని ప్రతి మనిషి కోరుకుంటాడు ప్రపంచంలో. ప్రతి కుటుంబానికి కూడా కరోనాలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర. ఏ కుటుంబాన్ని ఆదుకున్నారు? ఎక్కడ ఆదుకోలేదు? ఒక కార్డు ఇచ్చి దానికి వేరే సబ్జెక్ట్ టైం పెడితే కరోనా గురించి ఇంకా బీజేపీ వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, చాలా సరే. ఇప్పుడు మీరు ఆ 10 ఏళ్లలో మీరు ఇవ్వకపోవడం వల్లనే దేశవ్యాప్తంగా చూస్తే యూపీలో ఏమైనా అవన్నీ మాట్లాడితే ఇద్దరు మాట్లాడలేరు, కానీ ఈడ లెక్క చెప్పారు అవన్నీ. కేసీఆర్ గారి పాలసీనే కంటిన్యూ చేస్తున్నారు. అర్థం కావట్లేదు. ఏమంటున్నా, మీరు బీజేపీ మీరు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు అన్న సంగతి రాష్ట్ర కాంగ్రెస్ కి మద్దతు ఉండడం అసలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, బీఆర్ఎస్ పేరే బీజేపీ రిస్తదార్ సమితి. మీరిద్దరు ఒకటే. మరి అన్న తమ్ముళ్ళకి అస్త కూడా లెక్కేది ఇద్దరు పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మీరు 11 ఏళ్ళకి బాగా అభివృద్ధి చేసిర్రు కిషోర్ గారు, బాగా అభివృద్ధి చేసిర్రు, బాగా డెవలప్మెంట్ జరిగింది భారతదేశంలో. ఢిల్లీలో కలిసి వచ్చినాక కదా ఇక్కడ మేడం ఒకటి చాలా క్లియర్ గా ఈరోజు గ్రామ సభలు పెట్టడానికి కానీ మళ్ళీ తీసుకోనికి కానీ, ఎందుకంటే 10 yearsకే రేషన్ కార్డు రాక ఇబ్బంది పడుతుంది.
వారన్న మాట ఇంతకుముందు కిషోర్ గారు మాట్లాడుతూ ఇచ్చి మళ్ళీ చెప్పొచ్చు కదా అంటే ఈరోజు ఉన్న పరిస్థితులలో ఇచ్చి ఒకరికి వచ్చి ఒకరికి రాలేదంటే గ్రామాలు ఏ పరిస్థితి ఉంటుంది, హ్యూమన్ నేచర్ ఏ రకం ఉంటుంది మనకి తెలుసు. అసొంటి ఒక ప్రాబ్లమ్స్ రాకుండా వీలైనంత వరకు 99.9% అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ఒక ప్రయత్నంలో భాగంగా చాలా క్లియర్ కట్గా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామ సభలు నిర్వహిస్తున్నారండి. గవర్నమెంట్ మంచి జరిగితే నిజంగా చేయాలనుకుంటే అప్లికేషన్స్ తీసుకున్నాం, మాకు ఇవే వచ్చినాయి, లేదు ఇవి తప్పైనాయి, మీరు తప్ప అప్లై చేసిరని తప్పించుకోవచ్చు. కానీ బాధ్యత గల ప్రభుత్వంగా మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తలేమండి. మేము ఎక్కడ కూడా ఆ గతంలో లేక మాకే అంత తెలిసి ఇచ్చారు కదా అప్లై చేసుకోరు కదా అని మేము చెప్తలేం. హ్యూమన్ ఎర్రర్స్ అవుతాయి. ఎవరైనా అప్లై చేసిన దాంట్లో తప్పో లేకపోతే మిస్టేక్స్ లేదా ఓవర్ రైటింగో లేదా అప్లై చేసినప్పుడు ఏదైనా తప్పున్నా అసొంటి మిస్టేక్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఉండే లిస్ట్. ఆ క్లారిటీ ప్రజలకు ఇవ్వాలని చెప్పి గ్రామ సభ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు రాలేదు, మాకు ఒక పేరు వచ్చి వాళ్ళ పేరు రాక రేషన్ కార్డు ఇస్తలేము, వచ్చిన వాళ్ళ పేరు చెప్తేనే ఆరక పరిస్థితులు ఉన్నాయి. అదే ఇచ్చి రానోళ్ళకి తర్వాత పేరు తీసుకుంటామంటే ఆగే పరిస్థితి ఉంటుందా అండి? వీళ్ళు ఏమి లేని ఇది ఉంటేనే ఇన్ని గ్రామాలలో 3410 గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి, 142 చోట్ల జరుగుతాయి. వీళ్ళు ఇంత గగ్గోలు పెడుతుండ్రు. ఆ పరిస్థితిలో ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఊకుంటారా అండి? అప్పుడు ఇట్లా మాట్లాడతారా? అటువంటి పరిస్థితి రావు. ఎందుకంటే వీళ్ళతో కాదు, మాకు బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో సమాధానం చెప్పడానికి మేము లేము. ఈ రోజు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలు. ఆ ప్రజలకి జవాబుదారీతనంతో ఉండాలి, ప్రజలకి బాధ్యతతో వ్యవహరించాలని చెప్పి మేము పనిచేస్తాం. ప్రజలు కోరుకునేది కూడా ఏదో విల్లాలు, బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు అవి కాదు వాళ్ళు అడిగేది. కేవలం 3 పూట్ల తినడానికి పెద్ద రోగం ఏదైనా వస్తే హాస్పిటల్లో ఫ్రీగా పిల్లగాడు తాను పుట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తన కాళ్ళ పైన తాను నిల్చొని ప్రయోజకుడు అయ్యే వరకు, ఆయన స్కూలింగ్కి వెళ్ళి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ అందించే వరకు, ఉద్యోగాలు ఇచ్చుడు అని అంటే కేవలం నోటిఫికేషన్లు ఇచ్చుడు కాదు, ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే అసలైన మనం ఉద్యోగం ఇచ్చినట్టు. అండ్ వాళ్ళ లెక్క మేమేదో ఇచ్చినాం, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లు ఉద్యోగ పత్రాలు ఇవ్వద్దు, కోర్టు కేసులలో పెండింగ్ ఉంటే ఉండనివ్వండి. ఈరోజు పదే ప్రతి చోట, ఎందుకంటే రిక్వైర్డ్ చెప్పేది మీరేమిచ్చారు 2017 లో ఇచ్చిన నోటిఫికేషన్ కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉండి ఉద్యోగ నియామక పత్రాలు రాకపోతే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజల్వ్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేక, చిత్తశుద్ధి లేక వాళ్ళు పరిష్కరించకపోతే ఆ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వకపోతే ఫ్రెష్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? ఎట్లా సాధ్యమవుతుంది? ఈ రోజు అవన్నిటిని కూడా పరిష్కరిస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 100% ప్రజలు మా పైన పెట్టుకునే నమ్మకంతో మేము ఇచ్చిన గ్యారంటీలు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేరుస్తూనే మేము నెక్స్ట్ రెఫరెండం తోటే మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. బాధ్యత గల ప్రభుత్వంగా మా మాట పైన మేము నిలబడతాము. ఆ చిత్తశుద్ధితో మేము పనిచేస్తాము. శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, వెంకట గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. Stay tuned to Raj News.